ఈనాడు ఇండియా కాంగ్రెస్ పార్టీతో పాటుగా ఇండియా కూటమికి సంబంధించినటువంటి మరి 141 మంది ఎంపీలని ఎత్తేసే కార్యక్రమం చేసిండ్రు. సంతోషం, చేసిండ్రు, చాలా గొప్ప పని చేసిండ్రు. ఎట్లయితే ఈ ధర్నా చౌకును ఎత్తేసిన కేసీఆర్ ప్రజలు ఎత్తేసిండ్రు. పార్లమెంటులో 141 సభ్యులను ఎత్తేస్తే రేపు ప్రజలు మిమ్మల్ని కూడా ఎత్తేస్తారు సభ నుంచి. డెఫినెట్ గా జరగబోతా ఉంది. ఒకనాటి పరిస్థితి వేరు. ఈనాడు సాంకేతిక పరిజ్ఞానం కారణంగా, మీడియా కారణంగా అట్టడుగున్న వాళ్ళు, గ్రామస్థాయి ఉన్న వాళ్ళు, కూలీనాలు చేసుకునే వాళ్ళు కూడా ఇలా దేశంలో ఏం చేస్తా ఉందో, ఏం జరుగుతా ఉందో గమనిస్తా ఉన్నారు. సందర్భం వచ్చినప్పుడు కర్రు కాల్చి వాత పెడతారు. డెఫినెట్ గా ఈ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ఉంది. ఈ దేశాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉంది. రోజులు దగ్గర పడ్డాయి. మహా అంటే ఇంకో 2 మాసాలు 3 మాసాలు ఖచ్చితంగా ఇటువంటి దాడిని ఖండిస్తూ తప్పకుండా ప్రజాస్వామ్యం పరిడవిల్లాలి, ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలి, విలువలకు తిలోదకాలు ఇచ్చిండ్రు, ఆ విలువలను కాపాడే కార్యక్రమం చేయాలి. ప్రజా సమస్యలను పరిష్కరించే దిశగా ఈనాడు మనం గమనిస్తా ఉన్నాం. మీ నాయకత్వాలు చూసినాం, బీజేపీ నాయకత్వాన్ని, దేశంలో కాంగ్రెస్ నాయకత్వాలు చూసినాం. ఇలా మా రాష్ట్రంలో ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ కావచ్చు, ఆనాటి టీఆర్ఎస్ నాయకులు వాళ్ళు చాలా మాటలు మాట్లాడుతున్నారు. కుటుంబ పరిపాలన అంటే కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఎన్నో విమర్శలు చేసింది. నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ అంటూ మాటలు మాట్లాడారు. త్యాగాల కుటుంబం. మరి ఈనాడు గొప్ప గొప్ప మాటలు చెప్పి ఈనాటి మోడీ కానీ, మోడీ ప్రభుత్వం కానీ ఇలా ఎన్నో విధ్వంసాలు జరుగుతూ ఉన్నాయి. ఎన్నో రాష్ట్రాల్లో, ప్రశాంతంగా ఉన్న రాష్ట్రాల్లో కూడా అల్లకొల్లాలు పుట్టిస్తూ ఉన్నారు. మన పక్కనే చూసినాం కర్ణాటక రాష్ట్రంలో. సో ఈ బీజేపీ పార్టీకి ఈ దేశాన్ని పరిపాలించేటువంటి నైతిక అర్హత కోల్పోయింది. కాబట్టి వచ్చే ఎన్నికల్లో వీటన్నిటిని కూడా గమనించుకొని, దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్పుతున్నారు. ఈ జరిగిన దాడిని ఖండిస్తూ, ఈ యొక్క ప్రభుత్వ చర్యను కూడా ఖండిస్తూ, ఈ యొక్క కార్యక్రమానికి చేసినటువంటి అఖిలపక్ష పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, కాంగ్రెస్ నాయకులకు కూడా మరొకసారి మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.